సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని మోతే మండలం రాఘవపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ జలసాధన సమితి అధ్యక్షుడు అడవి మనిషిగా పేరు పొందిన దుచ్చెర్ల సత్యనారాయణపై పశువుల కాపరులు దాడికి పాల్పడ్డారు. సత్యనారాయణ పరిరక్షిస్తున్న సుమారు 70 ఎకరాల అడవిలో మోతే మోపేందుకు వచ్చిన పశువుల కాపరులతో ఆయనకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణగా మారి కాపరులు దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సత్యనారాయణ గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు దుశ్శర్ల సత్యనారాయణ. 25 ఏళ్ల కింద మా ఊరు సుమారు 25 ఏళ్ల కింద మా ఊరికి వలస వచ్చారు. ఒక కుటుంబం ముకుందాపురం నుంచి వలస వచ్చారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెట్లను నరుకుతున్నారు, మొదళ్ళను నరుకుతున్నారు, కొమ్మలు కొడుతున్నారు, మేకలను మేపుతున్నారు. వాళ్ళు అది కంటిన్యూ అయింది. ఒక 2-3 ఏళ్ల నుంచి మా పక్కన ఒకరిది కౌలు చేస్తున్నారు. వాళ్ళకు దారి లేదు పోవడానికి. మా దాంట్లోకి వెళ్ళి పోతున్నారు. మోటార్లను దొంగతనం చేశారు, మోటార్లను ఎత్తుకపోయారు, స్టార్టర్ పెట్టెలు ఎత్తుకపోయారు. నేను పెద్ద గుడిసె కట్టుకున్న అండ్ల దొంగతనం చేశారు, సకలం ఎత్తుకపోయారు. ఇకపోతే గెట్లను దున్నేరు. ట్రాక్టర్ ఉంది వాళ్ళకు, గెట్లను దున్నాల్సిన పనిలే. వరద అక్కడక్కడ వచ్చిన వాళ్ళకు కచ్చి మీద గెట్లను దున్నేరు, కొలతరాళ్ళు కూడా వీకారు. ఇకపోతే జింక ఉంటే జింక అన్నిటినీ సకలం సర్వస్వం నాశనం చేసుకుంటూ వస్తున్నారు. నేను ఇవాళ పోయిన మేకలను మేపుతుంటే అడిగిన, ఈ లోపల ఉరికొచ్చే వాళ్ళు ఫోన్ చేసి ఉరికొచ్చి ఇక రావటంతో కసురుకుంటూ వచ్చారు. ఏడా చెట్లు కొట్టింది చూపెట్టు అని అంటే చూపెట్టడానికి పోతున్నా. అప్పుడు పెద్ద పెద్ద కర్రలు ఇక తీసుకొని కసి మీద చూపారు. రాళ్ళు పెడ్డలు, ఏది రేగడి పెడ్డలు సిరి కొట్టిండు ఆ పిల్లగాడు.